గుడ్ ఆఫ్టర్నూన్. నేను జ్యోత్స్న. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి బీభత్సం సృష్టిస్తోంది. ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం దగ్గర అర్గొండ స్టేషన్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కాలనీలు, గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి బీభత్సం సృష్టిస్తోంది. ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం దగ్గర అర్గొండ స్టేషన్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కాలనీలు, గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయమైంది. కాలనీలోని ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కాలనీలో వరద ప్రవాహానికి కార్లు, బైకులు వరదల్లో కొట్టుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. కాలనీలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షిస్తున్నారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలం మొదలయ్యాక ఒక్క రోజులో హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. కామారెడ్డి బిక్కనూరులో 27.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజంపేటలో 24.1, మెదక్లోని నాగపూర్లో 23.65, నిర్మల్లోని విశ్వనాథ్పేటలో 23.38, ముజిగిలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక లింగంపేటలో 21.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. మరో 18 ప్రాంతాల్లో అత్యధికంగా భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం చెబుతోంది. జిల్లాలో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కామారెడ్డిలో నీట మునిగిన జీఆర్ కాలనీ వాసులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పునరావాస కేంద్రానికి తరలించారు. జాతీయ రహదారిపై వరదలో చిక్కుకున్న వాహనదారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం పంపిణీ చేస్తున్నారు. కామారెడ్డికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డిలో వరద బీభత్సంపై వివరాలు మనకు భూపతి అందిస్తారు. భూపతి. నేపథ్యంలో కామారెడ్డి జిల్లా అతలాకుతలం అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లా మొత్తం జల దిగ్బంధంలో కురిసిన పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి నెలకొంది. లోతట్టు కాలనీలతో ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న పరిస్థితి నెలకొంది. మనం ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత ఎన్హెచ్ హైవే రోడ్డు వద్ద ఉన్నాం. జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద రోడ్డు కుంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది పాత హైవే, హైదరాబాద్ నుంచి కామారెడ్డికి ఎంట్రెన్స్ కు సంబంధించిన హైవే. పూర్తిగా వాగు
కుంగిపోయింది. దీంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కామారెడ్డి పెద్ద చెరువుకు భారీగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. నిన్న భారీ వర్షానికి జిఆర్ కాలనీ నుంచి 15 కార్లు అదేవిధంగా 20కి పైగా ద్విచక్ర వాహనాలు ఈ వరదలోనే కొట్టుకుపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు, చాలా కార్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. 100% డ్యామేజ్ అయిన పరిస్థితి నెలకొంది. వరదకు కొట్టుకుపోయి అసలు పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి, రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి కార్లు అదేవిధంగా ద్విచక్ర వాహనాలన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రహదారులన్నీ నిలిచిపోయినాయి. కామారెడ్డి, హైదరాబాదు, అదేవిధంగా బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, అదేవిధంగా సిరిసిల్ల, కామారెడ్డి మధ్యలో రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉంటూ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎట్లా ఉంది వర్షం పరిస్థితి? వర్షపరం చూసినట్టే నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది. ఏదైతే నిన్న పడ్డ వర్షానికి మీరు చూస్తూ ఉన్నారు, నిన్న కనీసం 15 కార్లు కొట్టుకుపోయినాయి. ఇక్కడ పక్కన గురుకుల పాఠశాల హాస్టల్ కూడా ఉంది. నిన్న మొత్తం మునిగిపోయింది. దానికి ఆల్రెడీ నిన్న శాఖ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఆల్రెడీ యాక్చువల్గా మేము అదే అంటున్నాము, ఇళ్ళ వాళ్ళకి బయట వెళ్ళొద్దని చెప్తున్నాము. ఆల్రెడీ ఈ హైవే కాబట్టి, మెయిన్ హైవే కాబట్టి ఇక్కడ నుంచి వస్తే ఆల్రెడీ ఇప్పుడే కూలిపోయింది. మీరు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ. దీనికి మీరు ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళొద్దు. ఏ అత్యవసర పరిస్థితులు ఉంటే బయట వెళ్ళాలి. ఇంకా వర్షం ఇంకా బాగుందట. దీనికి మేము ఆల్రెడీ ఖచ్చితంగా మీ హెచ్ఎండి టీవీకి జ్ఞాపకం చేస్తాం. మీరు ఇంత ధైర్యంగా మరి అందరూ క్షేమాలు తెలుసుకోవడానికి వచ్చినందుకు మరి ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నా ఉన్నాను. ప్రతి వారికి ఆల్రెడీ మీరు అందరికి చెప్పడానికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది పరిస్థితి కామారెడ్డి జిల్లా కేంద్రంలో. ఇప్పటికే జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో నీట మునిగిన పరిస్థితి నెలకొంది. ఈ ఒక్కసారి విజువల్స్ చూసుకున్నట్లయితే రహదారి పూర్తి స్థాయిలో కుంగిపోయింది. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు రిస్క్ ఆపరేషన్ నిర్వహించారు. రహదారి మొత్తం కుంగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా చెరువులు అలుగులు పారుతున్న పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో కామారెడ్డి పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు రెవెన్యూ అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇటు ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంది. మరోవైపు భారీ వర్షం ఇంకా 2 రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కోరుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో పాటు ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, అదేవిధంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రాలు గ్రామాల్లో పర్యటిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యేలు సైతం ప్రజలను వేడుకుంటున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలా, తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే రావాలా తప్ప మిగతా సమయాల్లో బయటకు రావద్దని కూడా చెప్తున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు జిల్లా ప్రజలను అతలాకుతలం చేస్తుంది. జిల్లా లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా సమీప గ్రామాలు కూడా ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి నెలకొంది. ఇటు రాజంపేట మండలాల్లో వర్షం కారణంగా ఇప్పటికే ఒకరు మృతి చెందిన పరిస్థితి నెలకొంది. చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, హెచ్ఎం టీవీ, కామారెడ్డి.